హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తనుభవ్య ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడైతే మేము చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. మీకు కూడా చూపిస్తాను మేము ఎలా చేసుకుంటామో చికెన్ కర్రీ. లెట్స్ స్టార్ట్. ఇంగ్రీడియంట్స్ మీకు కూడా ఏమేమి వేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి. చికెన్ వాష్ చేసిన తర్వాత కూడా పసుపు కారం వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాం. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారం. ఇప్పుడైతే గరం మసాలా వేసుకోవాలి. మీకు సరిపడినంత మీరు వేసుకోండి, మాకు సరిపడినంత మేము వేసుకున్నాం. ఇప్పుడు కర్డ్ వేసుకోవాలి. నెక్స్ట్ మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసిన దాన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 బౌల్లోని కాజు తీసుకుంటున్నాను, అలాగే గసగసాలు. దీంట్లో వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఈలోపు కళాయి తీసుకోండి. హీట్ ఎక్కే లోపల ఆయిల్ వేసుకోండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే నీట్గా మిక్స్ చేసుకోండి. చికెన్ ఫ్రై అయ్యే లోపల మసాలా తయారు చేసుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి. 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు, కొంచెమే కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ అయితే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కాజు కూడా వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసుకోవాలి. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే దగ్గరికి అయినంత వరకు వేగనివ్వాలి. ఫైనల్గా అయితే చికెన్ రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గాయ్స్, విష్ యూ ఆల్.